హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవిని. అందరికీ నమస్కారం. శుభవరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధతో ఆచరించే వరలక్ష్మి వ్రతమును ఎలా జరుపుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా పూజా సామాన్లు అయితే శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొబ్బరికాయలు, పూలు, పసుపు, కుంకుమ సామాగ్రి అన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా కలశాన్ని శుభ్రం చేసి దానికి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించుకొని పక్కన పెట్టుకోవాలి. కలశంలో పూలు, నీళ్లు పోసి అవసరమైన పూజా సామాగ్రిని వేసి మామిడి కొమ్మలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆహ్వానించడానికి సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు అమ్మ నామస్వరం ఎప్పుడూ కూడా మన నోట్లో నానుతూ ఉండాలి. అమ్మవారిని అయితే బాగా స్మరించుకోవాలి. స్మరించుకున్న తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాతనేమో 5 ముత్తైదువులను అయితే నేను తాంబూలం ఇవ్వడానికి పిలిచాను ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలా బొట్టు పెడుతున్నానో. బొట్టు పెట్టిన తర్వాతనేమో వాళ్ళ కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అందరి కాళ్ళకి అయితే నేనైతే పసుపు రాసేసాను ఫ్రెండ్స్. తాంబూలం ఇచ్చేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని మనం చెప్పాలి ఫ్రెండ్స్. తాంబూలం అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అప్పుడు తర్వాతనే మేమందరం కలిపి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటే అమ్మన్ టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ కుంకుమ పూజ అయితే బాగా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, అందరూ ఎలా కూర్చున్నారో చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మేము ప్రతి సంవత్సరం కూడా వెళ్తాం 4 years నుంచి. అక్కడ పూజ అయిన తర్వాతనేమో అమ్మవారిని అయితే చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.